ప్రభు నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అసలు ప్రార్థన చేసుకొని మొదలుపెట్టుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ స్త్రీల కోడికి రావడానికి కృప చూపించు. గత స్త్రీల కొడుకు నుంచి ఇప్పటివరకు నీ కాచి నాచి మీరు ఎక్కడికైనా భద్రపరిచి ఈ సమయానికి మిమ్మల్ని తోడుకొచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకెవరైతే రాలేదో సకాలంలో రావడానికి వెంటబెట్టుకుని తీసుకురండి. పాటలు పాడి చూడగా మా స్వరాలు ముట్టండి. నేను స్తుతించిన భాగ్యాన్ని ఇచ్చి నడిపించండి. ప్రారంభించకుండా సహాయం చేసి కృప చూపించి నడిపించండి. యేసుక్రీస్తు వారి విలువైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నా మా కన్న తండ్రి. ఆమె సహోదరులు పాడుపడితే రావాలండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి
చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తారమైన మునిగిచిన చాలునా? వేలాది నదులంత విస్తారమైన మునిగిచిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన తీరునా? నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనైయున్న నాకై మరణించి శివ శిలువలో, మరణ పాత్రుడనైయున్న నాకై మరణించి శివ శిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగములతో నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగములతో నా హృదయమర్పింతును. రక్షణ పాత్రని చేరుని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రని చేరుని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? చక్కగా పాడి వినిపించిన సహోదరులు నా వందమండి. వాక్యాన్ని ధ్యానించుకుందాం కొద్దిసేపు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని వెకిలిగా ప్రేమించున్న పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను వాక్యాన్ని ధ్యానించుకొని చూడగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు నడిపించు. నీ వాక్యంతో ప్రభా తండ్రి మమ్మల్ని కడగండి, సరిచేయండి, సరిదిద్దండి తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంకెవరైతే రాలేదో ప్రభా త్వరగా రావడానికి సహాయం చేయండి. వినడానికి ప్రభా మా హృదయాన్ని సిద్ధపాటు చేసి నడిపించు. నిలబెట్టుకున్న నన్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సిలువ చాటును మనం చేసుకుని అనేక సంగతులు తెలియజేసి నీ గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూచులాగా నా కళ్ళు తెరవమని అడుగుతున్నాను. కృప చూపించమని
యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నా మా కన్న తండ్రి. ఆమేన్. పోయిన వారం ఏం మాట్లాడుకున్నామండి? హ్మ్. యెఫ్తా కుమార్తె కోసం మాట్లాడుకున్నాం కదా! యెఫ్తా ఒక తండ్రికి, కుమార్తెకి ఉండాల్సిన బంధం కోసం నేర్చుకున్నాం. ఒక తండ్రి ఎట్టి రీతిగా బిడ్డను పెంచాలి. అలాగే ఒక కుమార్తె, ఒక యవ్వనస్తురాలు ఎట్టి రీతిగా నడుచుకోవాలి. ఎలాగ తల్లిదండ్రులకి విధేయత చూపించాలి. అట్టి రీతిగా ఉన్నవాళ్ళు ఎలాగ కృప పొందుతారు, ఎలా దేవుళ్ళో దీర్ఘాయుష్షు పొందుతారు అని చాలా అనేకమైన సంగతులు నేర్చుకున్నాం. ఒక తల్లిదండ్రులుగా ఈ యెఫ్తా నుంచి మనం నేర్చుకున్నాం. అటు రీతిగానే ఒక కుమార్తెని ఎటు రీతిగా పెంచాలో, ఎలా ఉండాలో తండ్రి నడిచిన భక్తి మార్గంలోనే కుమార్తె నడిచిందంట. ఈరోజు కూడా ప్రస్తుతంలో ఉన్న బిడ్డలు కూడా తల్లిదండ్రులు నడిచిన మార్గంలోనే నడుస్తున్నారా? అంతకంటే ముందుగా తల్లిదండ్రులుగా మనమే మార్గంలో నడుస్తున్నాం. ఇలా చాలా అనేకమైన సంగతులు నేర్చుకున్నాం కదా! తన హృదయాన్ని తన్నే ప్రతిష్ఠించుకుంది. అటు రీతిగానే మనం కూడా దేవుని కోసం ప్రతిష్ఠించుకోవాలి అని నేర్చుకున్నాం కదా! ఎప్పుడైతే ఆమె ప్రతిష్ఠింపబడిందో ఇశ్రాయేల్ అంతా సంవత్సరంలో 4 రోజులు ఆమెని జ్ఞాపకం చేసుకున్నారంట. ఎందుకని? ఏమన్నా విశేషమైతే ఇప్పుడు ఫాదర్స్ డే, మదర్స్ డే ఎలా చేసుకుంటున్నామండి? ఆళ్ళు చేసిన గొప్ప త్యాగం కోసం సంవత్సరంలో ఏదో ఒక డే పెట్టుకుండి జరుపుకుంటున్నాం కదా! అలాగే ఇశ్రాయేలీయులు ఆమె చేసిన గొప్ప త్యాగం కోసం సంవత్సరంలో 4 రోజులు ఆమె జ్ఞాపకం చేసుకున్నారంట. అంత 16 ఏళ్ల వయసులో ఆమె చేసిన గొప్ప త్యాగం కదా అది. ఇశ్రాయేల్ జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంవత్సరంలో 4 రోజులు దేవుడు మన కోసం త్యాగం చేశాడు తన ప్రాణాన్ని. మరి మనం సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆదివారమే జ్ఞాపకం చేసుకుంటున్నామా? బుధవారం, శుక్రవారం జ్ఞాపకం చేసుకుంటున్నామా అని మీకే వదిలేను. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు ఆయన్ని అంగీకరించి క్రైస్తవుగా పిలువబడే నువ్వు నీ జీవితాన్ని మార్చుకోండి. ఎప్పుడైతే దేవుడిని అంగీకరించి నువ్వు నడుచుకుంటున్నావో అప్పుడు నీ జీవితం అంతా మారిపోవాలి. ఎప్పుడైతే ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు తలుచుకుంటావో, జ్ఞాపకం ఉంచుకుంటావో ఖచ్చితంగా ఆయన నిన్ను నడిపించుకుంటాడు. ఆ చిన్న బిడ్డ చేసిన త్యాగానికి ఇశ్రాయేలు సంవత్సరం 4 రోజులకి ఎలాగైతే ఏదో ఒక అలవాటుగా, వాడుకగా చేసుకుండి ఆమె జ్ఞాపకం చేసుకుంటున్నారో, నీ జీవితాంతం యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి ఆయన్ని కదా! నీ కోసం, నా కోసం శిలువలో మరణించి మన పాపములన్నీ ఆయన రక్తంతో తుడిచేశాడు. విలువిచ్చి కొనుక్కున్నాడు మనల్ని. ఒక వస్తువు ఎలాగైతే మనం డబ్బులిచ్చి కొనుక్కుంటామో సర్వ హక్కులు మనకి దాని మీద ఉంటాయి. దాన్ని పగలగొట్టుకోవడానికైనా, విరగ్గొట్టుకోవడానికైనా ఏం చేయాలన్నా సరే ఆ రైట్స్ మనకుంటాయి. ఎందుకండి? మనం డబ్బులెట్టి కొనుక్కున్నాం కాబట్టి. అలాగే దేవుడు కూడా స్వయంగా తన స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదించుకున్నాడు. నిన్ను, నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి మనం ఎలాగుంటున్నాము? సర్వ హక్కులు ఆయనకున్నాయి. ఎందుకంటే మనం సంపాదించుకున్నాడు కాబట్టి ఏం చేయాలన్నా సరే ఆయన చేతిలో ఉంది. చిటికలో పని. కానీ నశించిపోనివ్వలేదు. ఇశ్రాయేల్ కోసం పోయినసారి మాట్లాడుకున్నాం మనం. మాటికి ఒక అలవాటుగా పాపం చేయడం వల్ల వాళ్ళ జీవితంలో అలవాటయిపోయింది. ఆ దినంలో రాజు లేడు. కాబట్టి ఎవరి కాలం ఇష్టానుసారంగా త్రోవ తప్పారంట. ఈ రోజుల్లో దేవుడే ఒక రాజుగా, తీర్పరగాను, న్యాయాధిపతిగాను ఉన్నాడు కాబట్టి, స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కాబట్టి, దేవుడు కృపలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన ఖచ్చితంగా మనల్ని చూస్తున్నాడు కాబట్టి, ఏ రీతిగా జీవించాలో అనేకమైన సంగతులు నేర్చుకున్నాం. దానికోసం నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. సమయం లేదు కాబట్టి
ఇలాగే ఈ న్యాయాధిపతుల్లోనే మనం ఒక యోధుడైన యెఫ్తాను చూసుకున్నాం. పరాక్రమైన న్యాయాధిపతి అయిన యెఫ్తా కోసం చూసుకున్నాం. అయితే ఎక్కడ దేవుడు ఇంకో న్యాయాధిపతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన టైం అయిపోయింది. యెఫ్తా సమయం అయిపోయింది. దేవుడు ఇంకో న్యాయాధిపతిగా సంసోన్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. పక్కనే 13 అధ్యాయంలో మనం చూడొచ్చు. సంసోన్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. సంసోను కథ అంతా మీకు తెలిసిందే. స్వయంగా దేవుడు బలం పొందుకున్నాడు. ఒక వ్యక్తి దేవుడు బలపరిస్తే ఎలాంటి పనైనా చేయగలడు. అది రుజువు ఖచ్చితంగా మనకి ఎగ్జాంపుల్ సంసోనే. దేవుడు నీ పక్షంగా ఉంటే అది ఏ పనైనా ఖచ్చితంగా చేయగలవు. అందుకనే మనకు విరోధి ఎవడు అంటాడు బైబిల్. ఒక వ్యక్తితో దేవుడు ఎప్పుడైతే ఉంటాడో ఖచ్చితంగా బలాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే దేవుడు నిన్ను బలపరచాలంటే నువ్వు ఆయన వైపు ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇక్కడ సంసోనుకి దేవుడు బలాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు నడిపించుకున్నాడు. ఎప్పుడైతే బలాన్ని కోల్పోయాడో బలహీనుడిగా మారిపోయాడు కదా! ఆయన నువ్వు బలంగా బలపరచడానికి కారణం ఏంటి? నీ దేవుడే. నువ్వు బలంగా ఉండడానికి, దేవుడిలో స్ట్రాంగ్‌గా నిలబడడానికి ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎదుర్కోవడానికి ఎవరున్నారు నీకు? దేవుడున్నాడు ఖచ్చితంగా. దేవుడున్నాడు గాబట్టే ఆ వ్యక్తికి దేవుడు బలపరిచాడు కాబట్టి ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొన్నాడు చక్కగా. ఎప్పుడైతే ఆ బలం ఎప్పుడైతే వదిలిపోయిందో బలహీనుడైపోయాడో దేవుడి సహాయం పోయిందనమాట. కాబట్టి మన జీవితంలో ఎప్పుడైతే దేవుడి పక్షంగా కరెక్ట్‌గా ఖచ్చితంగా నిలబడతామో ఆయన మన పక్షంగా ఉంటాడు. అందుకని అంటున్నాను ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడు బలపరచాలనుకుంటాడో ఖచ్చితంగా తన వైపు ఉంటాడు. కాబట్టి నీ జీవితంలో శ్రమ అయినప్పటికీ, ఏదైనప్పటికీ దేవుడు నీ పక్షంగా ఉండాలంటే నువ్వు ఆయన చెంత ఉండాలి. కాబట్టి ఇక్కడ సంసోను ఎలాగైతే నాజీరు చేయబడి, దేవుడు ప్రత్యేకింపబడి ఎన్నుకున్నాడో, అప్పుడు బలపరిచాడు. దేవుడు ఎన్నుకుంటే ఖచ్చితంగా నిన్ను కూడా బలపరుస్తాడు. ఇక్కడ సంసోనుని ఎన్నుకున్నాడు, బలపరిచాడు. తన ఆరంభం బావుంది. అలాగే ఈరోజు ఇక్కడ కూర్చున్న నిన్ను, నన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఎన్నుకున్న మనం ఎలా ఉన్నాము? దేవుడి మీదే తిరుగుబాటు చేద్దామా? సమస్య వచ్చినప్పుడు నిందించే వరకుగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం. కానీ సంసోను కోసం నేను మాట్లాడదలుచుకోలేదు గానీ, స్త్రీలు కూడిక కాబట్టి స్త్రీల కోసం చూద్దాం. తన తల్లి కోసం చూద్దాం. సంసోను తల్లి కోసం చూద్దాం. 13 అధ్యాయం న్యాయాధిపతులు 13 అధ్యాయం ఫస్ట్ నుంచి చూద్దామండి. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాను. ఇందాక చెప్పాను కదా! వాళ్ళ పాపం చేయడం యెఫ్తాను ఏర్పరచుకున్నాడు. ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించాడు. మళ్ళీ ఈళ్ళని ఏం చేశారంట? మళ్ళీ ఫిలిష్తీయుల చేతికి ఎందుకని? అది అయిపోయింది. దేవుడు రక్షించేసాడు. అయిపోయింది. మళ్ళీ ఏం చేశారు? మునుపటి స్థితికే వచ్చేసాడు. కాబట్టి మళ్ళీ యెహోవా దృష్టికి దోషులేరు కాబట్టి 40 సంవత్సరాలు దేవుడు ఫిలిష్తీయులకి అప్పచెప్పాడు. మళ్ళీ ఆళ్ళు మొరపెట్టుంటారు. మళ్ళీ ఏం చేశాడు? సంసోనుని ఏర్పాటు చేసుకున్నాడనమాట. ఆ కాలమున దాను వంశస్థుడును, జొరియా పట్టణస్థుడైన మనోహను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలే, కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీ కానుపు లేక పోయెను. అయితే నీవు గర్భవతి కుమారుని కన్నువు. ఇక్కడ మనోహ భార్య ఈ పేరు రాయబడలేదు. యెఫ్తా కుమార్తె పేరు కూడా రాయబడలేదు. దేవుడు మరుగై ఉంచాడు. ఎందుకంటే ఏది ఎక్కడి వరకు తెలియచేయాలో మనకంటే ముందుగా ఆయనకే బాగా తెలుసు. కాబట్టి తక్కువ కనిపిస్తుంది, పేరు లేదు అని మనం ఏమి పక్కన పెట్టాల్సిన అవకాశం లేదండి. ఇక్కడ ఎంత పెద్ద పాత్ర పోషించిందంటే మనోహ భార్య, ఆమె గొడ్రాలై ఉందంట. దేవుడికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఖచ్చితంగా తెలుసు. మనం ప్రార్థించి దేవుడిని అడిగి, దేవుడు కృప పొందుకుండి, అడిగి దేవా నువ్వు ఇవ్వట్లేదని నీ జీవితంలో నీ శ్రమను బట్టో, నీకున్న నిందను బట్టో దేవుడిని హింసిస్తున్నావేమో, నిందిస్తున్నావేమో, నేరం మోపుతున్నావేమో, ఆయన సమయంలోనే చేస్తాడండి.
నీకు కావాలనో, అర్జెంటనో, ఇది జరగాలనో కాదు గానీ, ఖచ్చితంగా ఏ సమయానికి ఏది జరగాలో అదే ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే నీకు ఏ సమయంలో, ఏ తగిన కాలంలో హెచ్చించాలో నిన్ను ఖచ్చితంగా దేవుడికి తెలుసు. కాబట్టే ఆ టైంలో హెచ్చించాడు. గొడ్రాలుగా మనం చాలా మందిని బైబిల్‌లో చూడొచ్చు. ఫస్ట్‌గా అబ్రహాం భార్యైన సారాయిని కానీ ఇక్కడ మనం ఒకటి చూడాలి. ఎప్పుడైతే దేవుడు ఆలస్యం చేస్తాడో గొప్ప వీరుల్ని ఆమె గర్భం నుంచి బయలుదేరతారు. ఎందుకంటే ఫస్ట్‌గా సారాని చూద్దాం. అబ్రహాం భార్య. ఆమె లేట్ అయింది. దేవుడికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అని అడుగుతాడు. దూతొచ్చి ఇలాగే "నువ్వు గర్భవతి అవుతావు" అనగానే నవ్విద్ది సారా. అంటాడు యెహోవా దూత, "నవ్వుతున్నావేంటి సారా? దేవుడికి అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా?" అని అంటాడు. ఎప్పుడైతే ఇస్సాకుని ఇచ్చాడో, ఇస్సాకు రెబ్కాని రెబ్కా కూడా గొర్రెలుగా ఉన్నప్పుడు రెబ్కాను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే జకర్యా, ఎలిసబెత్‌ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. జకర్యా, ఎలిసబెత్‌కి కూడా యోహాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుకి మార్గం చూపించడానికి, బాప్తిసం ఇవ్వడానికి ఒక వీరుడిని దేవుడు ఏర్పరచుకొని బయలుదేరాడనమాట. అటు రీతిగానే యోసేపును కూడా మనం చూడొచ్చు. రాహేలు విషయంలో యోసేపు ఎలా ఉన్నాడంట ప్రధానమంత్రిగా ఉన్నాడు. కదా! యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు గొప్పగా హెచ్చించాడు. ఎప్పుడైతే ఇప్పుడు సంస్థలు కూడా చూడొచ్చు. లేట్ అయింది కాబట్టి దేవుడు గొప్ప వీరులే ఆమె గర్భంలో నుంచి రావడానికి కృప చూపించాడు. కాబట్టి ఆ ఆలస్యమైన గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి నీ జీవితంలో నిరీక్షణ కలిగి ఉండాలి. ఇక్కడ మనం ఈ గొడ్రాలు విషయంలో చూస్తున్నాం కదా! అనేక మంది కానుక లేక ఉన్నవోళ్ళని చూస్తున్నాం మనము. వాళ్ళ నుంచి ఆలస్యమైతే గొప్ప వ్యక్తులు ఎలాగైతే గర్భం నుంచి దేవుడు బయటకి తీసుకొచ్చాడో, నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప వాళ్ళని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నీ జీవితంలో ఇక్కడున్న కారణాలు మోపి నిన్నెవరైనా హింసిస్తున్నారేమో, నిందిస్తున్నారు. ఎందుకంటే మానవ సహజం. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి నిందలో తప్పవు. హేళనలు, అవమానాలు ఇవన్నీ ఉంటాయి కానీ, దేవుడు వాటికి నిన్ను కారణం చేయడు. తగిన కాలమందు ఆలస్యమైన గొప్ప వీరుల్ని దేవుడు మీకిస్తాడు. ఎవరైనా గొడ్రాలుగా ఉండి పిల్లలు లేక బాధపడుతున్నారేమో జ్ఞాపకం చేసుకోండి. నీ శ్రమని, నీ ఏడుపుని, నీ బాధని, నీ నిందని తుడిచివేయడానికి దేవుడు ఖచ్చితంగా ఒక సమయాన్ని ఇస్తాడు. ఓపికతో, నిరీక్షణతో ప్రార్థన చేయాలి. అటు రీతిగానే నీ శ్రమలో కూడా, నీకున్న ఇబ్బందుల్లో కూడా లేట్ అయిందనో, దేవా నా ప్రార్థన వినట్లేదేమో, నీకెన్ని చేస్తానని దేవుడిని మనం హింసిస్తున్నామేమో జ్ఞాపకం ఉంచుకోండి. ఆలస్యమైతే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకనే ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా అని బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా చెప్పాడంటే చేస్తాడు. ఆయన మాట ఇచ్చి మన మానవ సహజ మనిషి కాదండి దేవుడు. మాట ఇచ్చాడంటే తగిన కాలంలో ఆయన సమయంలో అది నెరవేరుస్తాడు. నీకు సమయం వచ్చిందనో, లేకపోతే నీకు కావాల్సొచ్చిందనో కాదు గానీ, ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. అందుకనే దేవుడు నిన్ను అవమానపరుస్తాక, నిన్ను పక్కనెట్టేస్తాక ఆయన అన్యాయస్తుడు కాదండి. న్యాయవంతుడు కాబట్టి ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ ఓపికతో ఎదురు చూడాలి. తమ దేవుణ్ణి ఎరుగువారు బలమైన గొప్ప కార్యాలు చేస్తారంట. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నిజమైన దేవుడిని ఎరుగుంటావో గొప్ప కార్యాలు చేస్తారు. నీ జీవితంలో దేవుడిని ఎరుగుంటావా? అంతకంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తామండి. ఇక్కడ గొడ్రాలయుండి ఒక కారణంతో ఉన్నా సరే ఒక విశ్వాసం ఉంచింది మనోహ భార్య. ఆమె నిందను బట్టి కృంగిపోల. ఆమెకున్న శ్రమను బట్టి వెనకడుగేయల. తన భర్తని హింసించలేదు. తన చుట్టుపక్కల వాళ్ళని దూషించలేదు. అంతకంటే ముఖ్యంగా దేవుడిని దూషించలేదు. కానీ ఎన్ని నిందలు అయినప్పటికీ, ఎన్ని మాటలు పడ్డప్పటికీ దేవుడి వైపే దృష్టి ఉంచింది. విశ్వాసం కలిగి జీవించింది. ఖచ్చితంగా దేవుడు ఆమెను చూసాడు. నిత్య సుఖములు కలుగుతాయండి. ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలుగుతాయి. ఎప్పుడు నువ్వు దేవుడిని నమ్మితే. ఎప్పుడైతే దేవుడిని నమ్ముతావో ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నిత్య సుఖాలు కలుగుతాయంట. అయితే ఇక్కడ ఆయన దూత వచ్చి ఆ స్త్రీకి ప్రత్యక్షమై
మూడో వచనం, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయినా అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసముని కానీ మద్యముని కానీ త్రాగకుండము. అపవిత్రమైనది ఏమీయును తినకు. కొన్ని రూల్స్ చెప్తుందన్నమాట. నీవు గర్భవతివై కుమారుని కంటావు, నువ్వు ద్రాక్షరసం తాగకూడదు. ఖచ్చితంగా నువ్వు ఇలాగుంటే నాజరు చేయబడితే దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన శ్రమల్లో ఖచ్చితంగా నిలబడి ఉంటావా? దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు. ఇక్కడ మనోహ భార్య వైపు కూడా దేవుడు చూశాడు. ఇక్కడ ఎప్పుడైతే దూత భర్తకి చెప్పిందో, తన భార్యకి చెప్పిందో, వెంటనే ఆమె ఏం చేసిందో చూద్దాము. 5వ వచనం, నీవు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళగతి వేయకూడదు. ఆ బిడ్డ గర్భము పుట్టినది మొదలుకొని దేవుడికి నాజరు చేయబడిన వాడి ఫిలిస్తీయుల చేతి నుండి ఇశ్రాయేలు రక్షింప మొదలుపెట్టిన ఆమెతో చెప్పగా, ఆ స్త్రీ తన పెనిమిటి వద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపము పోలిన మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చి అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. ఈ మాట వినగానే పరిగెత్తుకుని ఏం చేసింది? తన భర్తకి చెప్పింది ఏమని? ఒక దూత వచ్చాడు భీకరంగా అంట. ఎవరండి ఆ దూత? స్వయంగా యెహోవా. ఒక దూత వచ్చి చెప్పాడు, నాకు గర్భఫలాన్ని ఇస్తాడంట అని. స్వయంగా వెళ్ళి ఎవరికి చెప్పింది? తన భర్తకి చెప్పింది. ఒక మంచి మాట చెప్పడానికి, దేవుని గురించిన మంచి మాట చెప్పడానికి ఎలాగైతే తన పెనిమిటి దగ్గరకు పరిగెత్తిందో, నీ దేవుని కోసం కలిగిన మాటల్ని నీ భర్తకి ఎప్పుడైనా చెప్తున్నావా? జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ తన భర్తకి పరిగెత్తుకుని వెళ్ళి దేవదూతను చూశాను, యెహోవా ఒక బేకరుని చూశానండి. యెహోవాను కూర్చున్న మంచి మాటలు ఎలాగైతే చెప్పిందో, నీ జీవితంలో నీ భర్తకు కానీ నీ పిల్లకి కానీ చెప్తున్నావా? లేకపోతే ఆ పక్కింటి కౌరులు, ఈ కౌరులు, ఆ కౌరులు చెప్పుకుంటున్నావా? ఎప్పుడైతే దేవుని గురించిన మాటలు చెప్తావో ఆసక్తి కల్పించిందని అవుతావు కదా కదండి. ఎప్పుడైతే నీ మాటలు చెప్తావో నీ భర్తకి ఆలోచింపజేస్తాడు దేవుడు. అప్పుడు ఎప్పుడైతే దేవుడి గురించిన మాటలు వెతుతావో అప్పుడు ఆలోచన కలిపి ఆయన మనసు మారాలంటే ముందు నువ్వు చెప్పాలి కదండి. ఇక్కడ భర్తకి చెప్తాకి పరిగెత్తుకుని వెళ్ళిందంట. మన జీవితంలో మన భర్తలకి దేవుడి గురించి మాటలు చెప్తున్నామా? చాలామంది సంఘంలో భర్తలు వస్తే భార్యలు రావట్లేదు, భార్యలు వస్తే భర్తలు రావట్లేదు. ఎప్పుడైతే కుటుంబంగా నువ్వు దేవుడిని ఆరాధిస్తావో ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుతావు. కుటుంబంతో ప్రార్థిస్తే కొదువేమీ ఉండదని బైబిల్ చెప్తుంది. నా మాట కాదు, సమయం లేదు కాబట్టి చూపించట్లేదు. కుటుంబంతో ప్రార్థించగా కొదువేమీ ఉండదు కాదు కదా, నీ కొట్లు ధాన్యంతో నింపుతానన్నాడు దేవుడు. కుటుంబంతో ప్రార్థిస్తే కొట్లు ధాన్యంతో నింపుతాడంటే నీ ఇంట్లో కొదువేమీ లేకుండా చేస్తాడు. మరి నీ జీవితంలో నీ కుటుంబంతో నువ్వు సన్నిధికి వస్తున్నావా? జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 6వ వచనం, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు నా యొద్దకు వచ్చిన రూపము దేవదూత రూపము మిక్కిలి భీకరంగా ఉండను. అతడు ఒకడును ఎక్కడి నుండి వచ్చిన అడగలేదు, తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకింపుము, నీవు గర్భవతివే కుమారుని కన్నువు, కాబట్టి నీవు ద్రాక్ష కానీ మంచిని కానీ త్రాగకుండము, అపవిత్రమైన దానిని తినకుండము. ఆ బిడ్డ గర్భం మొదలుకొని చనిపో వరకు దేవుని నాజరు చేయబడిన వాడే ఉండని నాతో చెప్పాను. అందుకు మనోహ, నా ప్రభువ, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబో ఆ కుమారుని మేము ఏమేమి చేయవన్నో దానిని మాకు నేర్పమని దయచేయమని యెహోవాను వేడుకొనగా, ఎప్పుడైతే వెళ్ళి తన భర్తకి చెప్పిందో, నీతోనైనా మాట్లాడాడు, నాతో చెప్పలేదు అని పక్కన పెట్టేలా ఏం చేశాడు? ప్రభువా, నాకు కూడా కనిపించి ఆ బిడ్డని ఎలా పెంచాలో, ఎట్టి రీతిగా పెంచాలో నువ్వు మళ్ళీ ఒకసారి మాకు చెప్పు, కనిపించు, మాకు నేర్పించు అని అడుగుతాడు. ఎప్పుడైతే నీ జీవితంలో నీ భర్తకి ఇలాంటి మంచి మాటలు, దేవుడి గురించిన మాటలు చెప్తావో ఖచ్చితంగా ఆయన కూడా ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఇక్కడ ఏం చేశాడండి మనోహ? ఎప్పుడైతే పెనిమిటి దగ్గరికి వచ్చి పరిగెత్తుకొని చెప్పిందో తర్వాత క్షణమే ఏం చేశాడు? వెళ్ళి చెప్పడానికి దోతలు అడుగుతున్నాడు, మాకు కూడా నువ్వు కనిపించి ఆ బిడ్డని ఎట్టి రీతిగా పెంచాలో నాకు కూడా చెప్పాడు. ఎప్పుడైతే నీ జీవితంలో నీ భర్త కోసం నువ్వు ప్రార్థించి మంచి మాటలు, దేవుడి గురించి మాటలు నువ్వు చెప్తావో ఆయన ప్రార్థన చేయడానికి కానీ దేవుడి సన్నిధికి రావడానికి కానీ అవకాశం ఉంటుందండి.
అలాగే దేవుడు 9వ వచనం, దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను. ప్రార్థన ఆలకించడం అంటే అర్థం ప్రార్థన చేశాడనే కదా! కదండీ! ఎప్పుడైతే మంచి మాటలు చెప్పిందో ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి, నీ జీవితంలో నీ భర్త రావట్లేదా? లేదా నీ భార్య రావట్లేదా? మంచి మాటలు నీ కుటుంబంలో చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడని చెప్తాడు. ఇక్కడ మనోహ భార్య మనోహకి చెప్పగానే మనోహ ఎలాగో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడో, ఖచ్చితంగా నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఖచ్చితంగా ప్రార్థిస్తే దేవుడు దర్శనమిచ్చాడు. ఆ సమయంలో ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్దకు ఉండలేదు గనుక ఆమె స్త్రీ త్వరగా పరిగెత్తుకుని, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెను. మళ్ళీ పరిగెత్తుకుని పోయి మళ్ళీ వచ్చినప్పుడు తన భర్త దగ్గర లేడంట. కాబట్టి మళ్ళీ పరిగెత్తుకుని పోయి మళ్ళీ నాకు కనిపించిన దేవదూత మళ్ళీ నా దగ్గరకు వచ్చిందని మళ్ళీ పరిగెత్తుకుని పోయి చెప్పడానికి వెళ్ళింది. అందుకు మనోహ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతని వల్ల కార్యమేమిటో తెలుపమని మనవి చేయగా, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినది ఆమె చేయవలనని ఆమె ద్రాక్షావళి నుండి పుట్టినదేదియు తినకూడదు. ఇప్పుడు భార్య భర్తలకి కలిసి చెప్తున్నాడనమాట. అర్థమైందా? ఎప్పుడైతే ముందు వెళ్ళింది, తన భర్తకి చెప్పింది, తన భర్త కూడా దేవుడికి ప్రార్థించాడు. అప్పుడు మళ్ళీ తన భర్తకు కూడా దేవుడు కనిపించాడు. ఈసారి ఇద్దరికి కలిపి దేవదూత మాట్లాడుతుంది. ఎప్పుడైతే నీ భర్తకు కూడా లేకపోతే నీ భార్యకు దేవుడి మాటలు చెప్తావో, ఫస్ట్‌గా ప్రార్థిస్తాడు, ఆలకిస్తాడు, వింటాడు, ఆలోచింపజేస్తాయి ఆయన మాటలు కదండీ! ఆయన మాటలు ఆలోచింపజేస్తాయి. అప్పుడు ఆయన ప్రార్థించడానికి రావడానికి అవకాశం ఉంటది. ఇక్కడ మనోహ ఎలాగైతే ప్రార్థించాడో, మనవి ఆలకించాడో, అట్టి రీతిగానే మీరు కూడా ఖచ్చితంగా మీ కుటుంబం కోసం ప్రార్థించాలని మనం మనోహ భార్య ద్వారా నేర్చుకోవచ్చు. నీ భర్తకి నీ కోసం మాట్లాడుతున్నావా? నువ్వు చెప్పే మాటలు ఆలోచింపచేసేలాగా ఉన్నాయా? ఎప్పుడు పక్క మాటలు, ఆ మాటలు విసుగు చెప్పే మాటలు చెప్తున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి గురించి మంచి మాటలు చెప్తే విరక్తి రాదు కదండీ ఎవరికైనా. దేవుడి కోసం చెప్తున్నావా నువ్వు? లేదా బయట వాటిల కోసం చెప్పి విరక్తి పుట్టించి విసుగు తెప్పిస్తున్నావా నీ భర్తలకి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనోహ భార్య తన భర్తకి దేవుడి గురించి మాటలు చెప్పిందంట. దేవుడి కోసం ప్రార్థించడానికి కారణమైంది. అక్కడికి రావడానికి దేవుడి దూత కూడా జ్ఞాపకం చేసుకోవడానికే ఆ కుటుంబంగా కలిసి దేవుడు మాట్లాడాడంట. అలాగే నీ జీవితంలో కూడా భర్తగా ఉన్నావేమో, భార్యగా ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబం కోసం ప్రార్థించు. మంచి విషయాలు దేవుడి కోసం తెలిసిన విషయాలు చెప్తావేమో ఖచ్చితంగా కుటుంబం సన్నిధిలోకి వస్తే దేవుడు గొప్ప కార్యాలు మొదలు పెడతాను అని బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే మంచి మాటలు చెప్తున్నావా? లేకపోతే విరక్తి కలిగే మాటలు, విసుగు పుట్టే మాటలు చెప్తున్నావా? జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు వెంట పెట్టుకొని వచ్చాడంట. ముందు మాట్లాడినప్పుడు భర్త లేడు. మళ్ళీ వచ్చినప్పుడు లేడు. ఇక్కడ చూద్దాం చూడండి. నా మాటలు కాదు. 11వ వచనం. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఎప్పుడైతే మాటలు చెప్పిందో వెంబడి వెళ్ళాడంట. నువ్వెప్పుడైతే నీ జీవితంలో చెప్తావో కుటుంబంలో నీ వెంబడి భర్త రావడానికి అవకాశం ఉంటది. ఇక్కడ భార్యగా ఎంత మంచి పాత్ర పోషించిందండి మనోహ భార్య. ఎప్పుడైతే మంచి మాటలు చెప్పిందో వెంబడి వచ్చాడంట. అంటే కూడా వచ్చాడు. నువ్వు మంచి మాటలు చెప్తే ఖచ్చితంగా నీ భర్త లేదా నీ భార్య నీకు కూడా వస్తాడని జ్ఞాపకుంచుకోవాలి. కలిసి ఆరాధించాలి. కలిసి దేవుని ప్రార్థించాలి. కలిసి సన్నిధికి రావాలి. కలిసి ఆయన సేవిస్తావో ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు చేస్తాడు. ఆస్తికర్తలుగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తావో నేను ఆస్తికర్తలుగా చేస్తాను అని చెప్పి దేవుడు వాక్యం చెప్తుంది. నీ కుటుంబంగా దేవుడిని ఆరాధిస్తున్నావా? జ్ఞాపకం చేసుకుందాము. అప్పుడు దేవుడు ఒక భక్తి జీవితానికి ఇస్తాడో, యోగ్యురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా అని చెప్పి ఎప్పుడైతే నువ్వు యోగ్యురాలుగా మాట్లాడుతున్నావో, లేకపోతే భక్తి లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నామో, ఒక భర్తని మాటలు దేవుడి గురించి మాటలు చెప్పాలి, నడిపించాలంటే అది మన చేతుల్లోనే ఉంది కదండీ. భర్తని ప్రోత్సహించే మాటలుగా నీ మాటలు ఉన్నాయా?
లేకపోతే ఇంకా కోపం పుట్టించి, కోపం రేపి, విసుగు తెప్పించే మాటలుగా ఉన్నాయా? జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ బిడ్డనిచ్చాడు. వాళ్ళిద్దరితోనూ కలిసి దేవుడు మాట్లాడాడు. బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డని దేవుడి కోసం పెంచారు. గొప్ప యోధురాలుగా చేశారు. నీ జీవితంలో కూడా నీ బిడ్డల కోసం మాట్లాడుతున్నావా? నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా? మంచి మాటలు చెప్తున్నావా? జ్ఞాపకం చేసుకుందాం. లాస్టు మీరు ఇంటికెళ్ళాక చదువుకోండి. 19వ వచనం చూద్దాం. అతడు మనోహ నైవేద్యము ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. కుటుంబంగా అర్పించారంట. ఎప్పుడైతే సన్నిధికొచ్చారో దేవుడికి కుటుంబంగా అర్పించారో, నీ జీవితంలో కుటుంబంగా సన్నిధికొస్తావు, గొప్ప కార్యాలు చూస్తావు. అటు రీతిగానే 21 ఆ తరువాత యెహోవా దూత మనోహను అతని భార్యకును మరెన్నడూ ప్రత్యక్షం కాలేదు. ఇంకెందుకండి, దేవుడు పని జరిగింది. కుటుంబంగా దేవుడి సన్నిధికొచ్చారు. గొప్ప కార్యం చూసారు. తన నిందను చెరిపేశాడు దేవుడు కదా! గొడ్రాలయ్యుండి ఆ నింద భరించింది. దేవుడు చూసాడు. తగిన కాలంలో హెచ్చించాడు. ఆ నిందను దేవుడు చెరిపేశాడు కాబట్టి మరెన్నడూ దేవదూత వాళ్ళకి కనిపించలేదంట. అప్పుడు అంటాడు మనోహ అంటాడు 22 చూద్దాం. ఆయన యెహోవా దూత అని యెహోవా తెలుసుకొను. అప్పుడు తెలుసుకోడంట మనోహ ఏమని, బాబోయ్! యెహోవా దూతనా మనతో ఇప్పటి వరకు మాట్లాడింది. అంటే ఇప్పటి వరకు మామూలు మనిషి అనుకోండి మాట్లాడేశాడు. తన భార్య చెప్తే విన్నాడు. ఇప్పుడు తెలిసిందంట ఏమని, అమ్మో! అంటాడు దేవుని దూత చూస్తే మనం చచ్చిపోతామేమో అంటాడు. చూడండి, దేవుని చూచితిమి కనుక మనం నిశ్చయముగా చనిపోతామని తన భర్తతో అనగా, అతని భార్య యెహోవా మనలను చంపగోరిన యెడల ఆయన దహనబలి నైవేద్యమును మన చేత అంగీకరింపడు. ఈ సంగతులను మనకు చెప్పి చూపించాడు కదా! ఈ కాలంలో ఇటు సంగతులు మనకు వినిపింపడు కదా! ప్రోత్సహిస్తుంది. తన భార్య ప్రోత్సహిస్తున్నాడు. భయపడుతున్నాడు. అంతే కదా! దేవుడు చూస్తే ఖచ్చితంగా మరణమైపోతామేమో మనము అంటే ప్రోత్సహిస్తుంది మంచి మాటలు చెప్పి. ఖచ్చితంగా దేవుడు చంపగోరిన యెడల మనకు చూపించడు, మనకు మాట్లాడడు, మనకు ప్రత్యక్షం కాడు, మనకి ఇంత బహుమానం ఇవ్వడని భర్తకి చెప్పి ప్రోత్సహిస్తుంది. అంత గొప్ప భార్యగా మనం మనోహ భార్యను చూద్దాం. అటు రీతిగానే తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవాను ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్య ఉన్న మహనేదానులో అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. ఎప్పుడైతే నీ జీవితంలో నీ మంచి మాటలు నీ బిడ్డలకు గానీ, నీ భర్తలు గానీ, భార్యలు గానీ చెప్పడానికి చేస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ మనం మనోహ భార్య కోసం నేర్చుకున్నాం అనేకమైన సంగతులు. తన భర్తకి మంచి మాటలు చెప్పింది, చేసింది. ఇద్దరితో కలిసి వెంట పెట్టుకొని తీసుకొచ్చిందంట. ఆ తర్వాత దేవుడు మాట్లాడని గ్రహించాడు. చనిపోతావేమో దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు స్వయంగా అని భయపడ్డాడు దేవుడికి. ఖచ్చితంగా నీ జీవితంలో నీకున్న నిందను బట్టి, లేకపోతే నీకున్న శ్రమను బట్టి ఆలోచన చేస్తున్నావేమో, భయపడుతున్నామో, వెనకడుగేస్తున్నావేమో జ్ఞాపకం చేసుకో. దేవుడు ఖచ్చితంగా తగిన కాలంలో నిన్ను హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు. కాబట్టి దానికోసం నువ్వు సిద్ధంగా ఉండాలి. అలాగే నీ జీవితంలో నీకిచ్చిన కుటుంబంలో నీ భర్త రావట్లేదు, నీ భార్య రావట్లేదేమో, నువ్వు క్రైస్తవంగా పిలవబడ్డానికి మాదిరిగా ఉన్నావా? నీ ప్రవక్తను బట్టి నువ్వు చుట్టుపక్కల వాళ్ళకి అర్థం అవ్వాలి. క్రైస్తవుడివి వెళ్ళు. అమ్మో! దేవుడి భయం ఉంది కాబట్టి వాళ్ళ దానికి, దీనికి, తగులకి ఇలాంటి గొప్ప సాక్ష్యం కలిగి ఉంటున్నామా? మన భర్తల బట్టే మన ఇంట్లోనే గొప్ప సాక్ష్యం కలిగి ఉంటున్నాం జ్ఞాపకం చేసుకోవాలండి. ముందు అంటారు కదా! ఇంటికెలిచి రచ్చకెళ్ళాలంటారు కదా! కాబట్టి ముందు నీ కుటుంబంలో నీకు మంచి పేరుందా? నీ కుటుంబంలో నిన్ను గుర్తిస్తున్నారు జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీ బిడ్డల జీవితంలో గానీ, నీ భర్త జీవితంలో గానీ, లేతే నీ భార్య జీవితంలో గానీ దేవుడి కోసం మంచి మాటలు చెప్తున్నావా? నీ కుటుంబంగా రావడానికి నువ్వు ఒక సాధనంగా ఉన్నావో లేవో జ్ఞాపకం చేసుకుంటున్నావు. మనోహ భార్య పేరు రాయబడలేదు గానీ దేవుడు మరుగే ఇచ్చాడు. కానీ మనోహ భార్య కోసం అనేకమైన సంగతులు మనం నేర్చుకున్నాం. ఒక భార్య ఎలా ఉండాలి?
తన కుటుంబంలో అంతే కదండీ! ఒక భార్య మంచి పాత్ర పోషిస్తేనే కుటుంబం నడిసిద్దంట కదండీ! కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎలాగుంటున్నావు? మనోహ భార్య నుంచి అనేకమైన సంగతులు నేర్చుకోవాలి. ఇక్కడ స్త్రీలుగా మనం కూడుకొని ఉన్నాం కాబట్టి, మన జీవితంలో మనం ఎలాగున్నాం? మన బిడ్డలు మన మాట వింటున్నారా? మన బిడ్డలకి ఒక రోల్ మోడల్‌గా ఉంటున్నామా? గొప్ప తల్లిగా ఉంటున్నామా? కుటుంబంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, మనోహ భార్య పోషించిన మంచి పాత్ర పోషించాలని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, నేను కూడా హెచ్చరించుకుంటూ ఈ వెనుకల్లో దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ప్రభా మనోహ భార్య కోసం నేర్చుకున్నాం. ప్రభా ఆమె పేరు రాయబడలేదు గానీ, ఆమె కోసం గొప్పగా రాయొచ్చు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు. ఇక్కడ మనోహ భార్యల కోసం మేము అనేకమైన పాఠాలు నేర్చుకున్నాం ప్రభా. ఇక్కడ చాలామంది భార్యలు ఉన్నారు ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి. భర్తలు రావట్లేదేమో, వాళ్ళ భర్తల కోసం వాళ్ళ వ్యక్తిగతమైన ప్రార్థనలో నిన్ను అడుగుతున్నారేమో, అడిగే ప్రతి ఒక్క ప్రార్థన కూడా దయచేసి ఆలకించబడుతుంది తండ్రి. ప్రభా వాళ్ళ వ్యక్తిగత ప్రార్థనలో చాలాసార్లు బాధపడి ఉండొచ్చు. నిన్ను అడుగుండొచ్చు. ప్రభా భర్తగా భార్య రావట్లేదేమో, భార్యగా భర్త రావట్లేదేమో, నీ సన్నిధికి దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరు నిన్ను అడుగుతున్నారు తండ్రి. ప్రభా వాళ్ళు చేసే ప్రార్థనలో ప్రభా నిన్ను ఆలకించి అడుగుతాను తండ్రి. తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, వారు గొప్ప కార్యాలు చూస్తారని వాక్యం చెప్తుంది. ప్రభా మనోహ భార్య వెంబడి వెళ్ళాడు, మాటలు విన్నాడు. ప్రభా నిన్ను ఎరిగి జీవించాడు. అటు రీతిగానే ప్రభా మనోహ భార్యలాగా మేము కూడా ప్రభా మా భర్తకి మంచి విషయాలు చెప్పడానికి, రావడానికి, నీ సన్నిధికి నడిపించడానికి, కుటుంబంగా ప్రార్థిస్తే కొదువేమీ లేదని వాక్యం చెప్తుంది. కొట్లు ధాన్యం తిప్పుతారని వాక్యం చెప్తుంది ప్రభా. అటు రీతిగానే మా కుటుంబంగా మేము రావాలని ఎంతగానో ఆశపడుతున్నాం ప్రభా. నీ సన్నిధిలో మా కుటుంబంతో ప్రభా అడగాలి. ఇప్పుడు నీ కుటుంబంలో మేము మోకరించాలి. సన్నిధిలో కుటుంబంగా నీ సన్నిధికి రావాలని మేము ఆశపడుతున్నాం. ఆ ఆశ గల ప్రాణం తృప్తిపరిచే గొప్ప దేవుడో ప్రభా. ఇక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తారో తమ భర్తల కోసం దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒక అవకాశం ఇచ్చి నడిపించడం తండ్రి. మార్పు కలిగి జీవించడానికి ప్రభా మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగలుగుతున్నాను తండ్రి. అటు రీతిగానే ప్రభా ఎవరు రాలేదో ప్రభా వచ్చే స్త్రీల కొడుకులో కలుసుకున్న కృప చూపించి నడిపించండి. మేము వాక్యాన్ని ప్రభా దృష్టిలో ఎత్తుకుపోకుండా హృదయం అనే పలక మీద రాసుకోవడానికి, భద్రంగా దాచుకోవడానికి కృప చూపించి నడిపించండి. మా వెనుకల్లో ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించమని కృప చూపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో అడిగి ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. వందనాలండి.